నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. తిరుమల గోశాలలో ఆవులు చనిపోయాయి అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంలో ఇటు టీటీడీ భూమన కరుణాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 100 గోవులు చనిపోయాయని చెప్పి నేను ప్రూవ్ చేయగలను అని చెప్పి, లేదు అంటే నేను ఏ శిక్షకైనా సిద్ధమని కరుణాకర్ రెడ్డి సవాల్ విసురుతుంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే గోవులకు అవుట్డేటెడ్ మందులు వాడారని, అలాగే పాచిపట్టిన వాటర్ తాగిపించారని విజిలెన్స్ రిపోర్ట్లు కూడా ఇప్పుడు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఈరోజు మీడియా సాక్షిగా టీటీడీఈఓ శ్యామలారావు బయటపెట్టడం జరిగింది. మరి అసలు నిజంగానే తిరుమలలో ఈ 3 నెలల్లో 100 గోవులు మరణించాయా? సో ఈ గోవుల మరణంపై హిందువుల మనోభావాలు కూడా లింక్ అయి ఉన్న నేపథ్యంలో మరి వీళ్ళ మధ్య మాటల యుద్ధాన్ని ఏ విధంగా చూడొచ్చు, అసలు దీంట్లో నిజాలేంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డిబేట్లో ఈరోజు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, సత్యమూర్తి గారు, తిరుమలలో 100 గోవులు చనిపోయాయి అనే ప్రచారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాగా దుమారం రేగుతోంది. సో ఇది హిందువుల మనోభావాలతో కూడిన అంశం కాబట్టి నిజాలు తేలాల్సిన అవసరం కూడా ఉండింది. కానీ ఏ ఆధారంతో వైసీపీ ఈ ప్రచారానికి పూనుకుంది అంటున్నారు. ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి దీనిపైన సవాల్ విసురుతున్న నేపథ్యంలో టీటీడీ కూడా దీనికి సంబంధించి వివరణ ఇచ్చింది. సో కేవలం వివరణతోనే సరిపెడితే సరిపోతుందా? దీన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం టీటీడీకి లేదంటారా? సో ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? మీరు మీ క్వశ్చన్లో ఒక చిన్న తప్పు చేశారు. రాష్ట్రం మొత్తం సంచలనం సృష్టిస్తుందన్నారు. ఎక్కడా సంచలనం లేదు. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన ఏ మతాన్ని ఏ ధర్మాన్ని ఆచరించి తన కూతురు పెళ్లి చేశాడో అందరికీ తెలుసు. కాబట్టి అతను చేసిన ఆరోపణలని ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు. రాష్ట్రంలో ఎక్కడా కూడా అతనికి సంబంధించి అతను చెప్పిన దాని మీద ఎవ్వరూ కూడా క్రెడిబిలిటీ ఇవ్వట్లేదు. అతని క్రెడిబిలిటీనే లేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇదే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి చేసుకుంటూ పోతూ ఉంటే, అంటే జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఆలోచన కూడా ఇదే. ఈ ఒకసారి ఆరోపణ చేస్తే ఎవరు నమ్మరు. ఇంకా ఎలక్షన్లు జరగడానికి 4 సంవత్సరాల కాల వ్యవధి ఉంది కాబట్టి ఇవే ఆరోపణ పదే చేసుకుంటూ పోదాము అన్న ఆలోచనతోటి ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ప్రజలు నమ్మట్లా. కాకపోతే భవిష్యత్తులో నమ్ముతారు అన్న ఒక పెద్ద ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఈ వైసీపీ ముఠాలు వేస్తున్న ప్లాన్ ఇదంతా కూడా. మీకు అంతకు ముందర కూడా మీరు ఇదే విధంగా చిన్న అంశంగా తీసుకొచ్చారు పింక్ డైమండ్ వ్యవహారం. అది తీసుకొచ్చి ఎలక్షన్ల దగ్గర పడుతున్న కొద్దీ దాన్ని పెద్ద వివాదం చేశారు. మీరు గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రల్ని నిశితంగా గమనిస్తే మనకి ఇది అర్థమైపోతుంది. మెల్లిమెల్లిగా మొదలు పెడతారు. అంటే ఒక విస్పరింగ్, అంటే ఒక చెవులు కొరుక్కుంటున్నట్టుగా ఒక పుకారులాగా మొదలుపెట్టి ఈ పుకార్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతారు. ఇది కుట్ర, హిందూ ధర్మం మీద కుట్ర చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. ఆ రోజు పింక్ డైమండ్ మీద ఇట్లాగే చేశారు. చంద్రబాబుని మీద ఒక అపనమ్మకాన్ని సృష్టించారు. ఈ రోజున హిందూ ధర్మం మీద అపనమ్మకం కలిగించేలాగా వీళ్ళందరూ ప్రవర్తిస్తూ ఉన్నారు. వాస్తవానికి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో ఇటువంటివి ఏవి జరగలేదు అని చెప్పి టీటీడీ కార్యనిర్వహణాధికారి చాలా స్పష్టంగా చెప్పాడు. టీటీడీ చైర్మన్ చాలా స్పష్టంగా వివరించి చెప్పి అన్ని రిపోర్ట్లు బయటపెడితే మళ్ళీ వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి అదే చెప్తున్నాడు. ఏ విచారణకైనా సిద్ధం అంటున్నాడు. ఇమ్మీడియట్గా అతన్ని కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయాలి. ఇది ఇప్పుడు ఈ రోజున హిందూ సమాజం మొత్తం డిమాండ్ చేస్తున్న విధానం. ఎందుకంటే అతన్ని అరెస్ట్ చెయ్యకపోతే నిజంగా ప్రజలు మళ్ళీ అనుకోవచ్చు, నిజంగా గోవులు చనిపోయినాయేమో అని అనుకోవటానికి ఆస్కారం ఉంది. ఎందుకు అంటే ఇతను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు, సవాల్ చేస్తూ ఉన్నాడు. చట్టాన్ని కాదు, హిందూ ధర్మాన్ని సవాల్ చేస్తూ ఉన్నాడు ఇతను. గోశాలలో పనిచేసే 260 మందిని వరుసగా నిలబెట్టి మీరు గోవుల పట్ల మీకు ప్రేమ ఉన్నదా లేదా, హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉన్నదా లేదా అని అడగండి. వాళ్ళు ఏం చెప్తారో వినండి. గోవుని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ చూసే స్టాఫ్ ఉన్నారు అక్కడ. విజిలెన్స్ రిపోర్టులో
మామూలు ఈ ఆవులకేసే దాణాలో కూడా కుంభకోణం చేశాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి అని చెప్పి విజిలెన్స్ రిపోర్టు తీసుకొచ్చి బయట పెడితే భూమన కరుణాకర్ రెడ్డి అంటాడు అది ఇప్పటి విజిలెన్స్ రిపోర్ట్ అంటాడు. అదే భూమన కరుణాకర్ రెడ్డి టైంలో రిపోర్ట్ అది. అంటే నీకు ఎందుకు చెప్తున్నానంటే ఎంత ఇప్పుడు ఒక అబద్ధాన్ని చెప్పుకుంటూనే పోవటం, ఫోటోలు మార్ఫింగ్ ఫోటోలు కావంటున్నాడు. మార్ఫింగ్ ఫోటోలు అవి మార్ఫింగ్ ఫోటోలు అని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు చాలా స్పష్టంగా చెప్పాడు. అక్కడ జరిగింది ఏంటి, ఇప్పుడు మీకు అక్కడ మీరు వెళ్ళి ఈ రోజున మీరు వెళ్ళి గోశాల చూసిరాపోండి. అక్కడ ఎక్కడైనా అపరిశుభ్రంగా ఉందా, ఎక్కడైనా ఏ విధమైన ఇది ఉందా, వాళ్ళ దగ్గర సీసీటీవీ ఫుటేజీలు కూడా ఉంటాయి, మీరు చూసి రావచ్చు వెళ్ళి కావాలంటే. అక్కడ ఎక్కడ అశ్రద్ధ అనేది ఉండదు. ఆవు గోవు అనేది మన తల్లితో సమానం అనే సమాజంలో ఉన్న మనల్ని అవమానించే విధంగా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు గోవుకి అపచారం ఎవరు చేస్తారు, అపకారం ఎవరు చేస్తారు, ఆ గోవులు చనిపోవాలని ఎవరు కోరుకుంటారు? ఇక్కడ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 179 గోవులు ఏవో చనిపోయినాయని చెప్పి ఈ రోజున రికార్డులు బయటపడ్డాయి. నీకు ఆ రోజున ఈ 179 ఆవుల్ని భూమన కరుణాకర్ రెడ్డి చంపేశాడంటాం కరెక్టా? కాదు కదా. వయసు వచ్చిన ఆవులు ఆటోమేటిక్గా చనిపోతాయి. మనుషులు చనిపోవట్లేదా? మనుషులు కలకాలం బతుకుతారా? చనిపోవట్లా. ఆవు ఆయుర్దాయం ఎంత? ఆవు ఆయుర్దాయం ఎంతకాలం ఉంటుంది? నీకు 15 సంవత్సరాల ఆవు ఆయుర్దాయం ఉంటుంది. ఇంకొక 5 సంవత్సరాల పాటు ఒట్టిపోయిన స్థితిలో ఉంటుంది. దాన్ని కేవలం మేత వేయటం తప్ప దాని నుంచి ఈ పాలు రావటం ఇటువంటివి ఏవి రావు. మళ్ళీ అవి కన్సీవ్ కావు. చాలామంది అంటే మామూలుగా రైతులు ఏం చేస్తారు అంటే దానికి దాణా పెట్టడం అనవసరం కదా, పెట్టలేక వాళ్ళ పేదరికం కారణంగా అటువంటి పశువుల్ని అంటే ఎద్దులు బర్రెలు వీటితో వ్యవసాయానికి ఉపయోగిస్తారు కదా, దున్నపోతులు, వాటిని కొంత ఏజ్ వచ్చిన తర్వాత కటికవాడికి ఇచ్చేస్తారు. వాళ్ళు ఇంకా పెంచలేక వాళ్ళ పశువు మీద చాలా ప్రేమ ఉంటుంది రైతుకి, కానీ పెంచలేక వాటిని కటికవాడికి ఇస్తారు. టీటీడీలో గోశాలలో అట్లా కటికవాడికి ఇవ్వరు. వాళ్ళు ఆ ఆవు ఎంతకాలం బతికుంటే అంతకాలం దానికి దాణా ఇస్తూనే ఉంటారు, మందులు ఇస్తూనే ఉంటారు, చిన్నవాటికైతే వ్యాక్సినేషన్ ఇస్తూ ఉంటారు, కొత్త దూడలు వస్తూ ఉంటాయి, పాతవి చనిపోతూ ఉంటాయి. చనిపోయిన వాటిని అదే ప్లేసులో అదే అక్కడ కొంత ఒక స్థలాన్ని కేటాయించారు, అందులో గుంత తీసి అందులోనే ఖననం చేస్తారు. ఎందుకు అంటే వాటిని బయటికి పంపించటం ఇటువంటి కార్యక్రమాలు గోశాలలో చెయ్యరు. అక్కడే ఖననం చేసేస్తారు చాలా చాలా దూరంగా. చాలా అక్కడ ఎట్లా ఉంటుంది, బయటికి ఇవ్వటం లేకపోతే ఆ చనిపోయిన ఆవుని బయటికి ఇవ్వటం, ఇటువంటి పనులు వాళ్ళు చెయ్యరు. తిరుపతిలో లేగ దూడలు పుడతాయి కదా, వాటికి వ్యాక్సినేషన్ ఉంటుంది. చాలా దూడలు పుడుతూ ఉంటాయి, వయసు వచ్చినవి చనిపోతూ ఉంటాయి. న్యాచురల్ కోర్సులో జరిగే వాటిని కూడా తీసుకొచ్చి అసలు 100 గోవులు చనిపోయినాయని చెప్తున్నాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. ఎక్కడ చనిపోయినాయి? అధికార లెక్కల ప్రకారం నీకు 42 43 గోవులు చనిపోతే ఇట్లా ప్రచారం చేయటం ఏంటి? అందులోనూ ఈ అన్యమతస్తులు వచ్చి ఇట్లా ప్రచారం చేయటం ఏంటి? ఇప్పుడు తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపిన వీళ్ళు వచ్చి ఈ రోజున వచ్చి ఆవులకి అపచారం జరిగిందంటారు. చూసిరాపో, అక్కడన్న వాటర్ ఎట్లా ఉంటుందో, వాటికి ఇచ్చే ఫాడర్ ఎట్లా ఉంటుందో చూసిరాపో వెళ్ళి. సార్, ఈ 3 నెలల్లో 43 గోవులు మాత్రమే చనిపోయాయి, 100 గోవులు చనిపోయాయి అనే మాటల్లో వాస్తవం లేదు అని చెప్పి ఈరోజు శ్యామలారావు గారు చెప్పడం జరిగింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం, అవుట్డేటెడ్ మందులు వాడారు.
అండ్ ముఖ్యంగా నాచు పట్టినటువంటి వాటర్ను తాగిపించారు. సో విజిలెన్స్ వాళ్ళను కూడా లోపలికి అలో చేయలేదు, ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి ఏం చెప్పడం జరిగింది. సో మరి కరుణాకర్ రెడ్డి గారి మాటల్లో వాస్తవం లేకపోతే ఎందుకు కరుణాకర్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవడంలో లేట్ అవుతుంది అంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ శ్యామలరావు ప్రకటన కానీ, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ కానీ, బిఆర్ నాయుడు గారి కామెంట్స్ కానీ, ఇవన్నీ తీసుకుంటే ఈ పూట వాళ్ళిద్దరూ మాట్లాడుతోంది టీటీడీ ఏంటి, అటు చైర్మన్ కానీ ఈఓ గారి మాట్లాడుతోంది ఏంటి ఆధారాలతో. వాళ్ళ దగ్గర ఒక రిపోర్ట్ పెట్టుకుని మాట్లాడుతున్నారు. విజిలెన్స్ రిపోర్టు ఇవాళ వాళ్ళు చేసిన ఆరోపణలు భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్లో అసలు ప్రస్తావించలేదు. ఒకటి, దాణాలో నువ్వు అవినీతికి పాల్పడ్డావా లేదా? భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా దాణా కొనుగోళ్లలో 78 లక్షల కమిషన్ కొట్టాడని వాళ్ళు ఇస్తున్నారు. దాని గురించి ఎందుకని భూమన మాట్లాడలేదు? అఖండం దగ్గర మరి కర్పూరం ఎందుకు ఆర్పలేదు? గతంలో మనం చూసాం అఖండం దగ్గర ఒక పెద్ద డ్రామా. అంటే ఇప్పుడు ఇవాళ నువ్వు ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకున్నావు, లేకపోతే నీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టుకున్నావు మాట్లాడటం కాదు కదా. గోశాల దగ్గరికి ఎందుకు వెళ్ళి మాట్లాడలేదు? వాళ్ళు నిన్న గోశాల దగ్గరికి వెళ్ళారు. టీటీడీ బోర్డు చైర్మన్ గోశాలను సందర్శించాడు, మెంబర్స్ అంతా వెళ్ళారు. అంటే అక్కడ స్పష్టంగా చెప్పారు, అన్నీ చూపించారు మీడియాకి, ఆవులు ఎలా ఉన్నాయి ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి. ఇప్పుడు 3 నెలల్లో 58 లేగదూడలు పుట్టాయి, 3 నెలల్లో 43 చనిపోయినాయి. ఈ లేగ దూడలు పుట్టిన విషయం కరుణాకర్ రెడ్డి చెప్తున్నాడా? దూడలు పుట్టిన విషయం అంటే కొత్త దూడలు వచ్చిన విషయాన్ని చెప్తున్నాడా ఈ కరుణాకర్ రెడ్డి? అంటే చనిపోయిన గోవుల గురించి మాట్లాడుతున్నావు, పుట్టిన లేగ దూడలది ఏంటి? ఆ బర్త్ రేట్ చూడండి, డెత్ రేట్ చూడండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 3 నెలల్లో 58 లేగదూడలు జన్మించాయి, 43 వృద్ధాప్యంతో అనారోగ్యంతో మరణించాయి. తేడా ఏంటి నీకు? అంటే నువ్వన్నది ఏంటి, 100 చచ్చిపోయాయి అన్నావు, కానీ వాళ్ళు ఇచ్చిన రికార్డులో 43 అని చెప్పి శ్యామలరావు చెప్పారు. నేను చెప్పింది ఈవో ఒప్పుకున్నాడు అంటాడు. నువ్వు చెప్పింది ఈవో ఒప్పుకున్నాడా? నువ్వు 100 ఆవులు చనిపోయాయంటే నువ్వు ఏ విధంగా గోరంతను కొండంత చేసి భూతద్దంలో చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని, టీటీడీని అడ్డం పెట్టుకునే రాజకీయాలు చెయ్యాలని ఒక కుట్ర కోణం కనపడుతుంది దీంట్లో. అంటే ఇక్కడి నుంచే మీ కుట్రలు మళ్ళీ స్టార్టా? జగన్మోహన్ రెడ్డి ఆడమన్నట్టుగా ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి ఆడుతున్నట్టుగా. నిన్న చైర్మన్ బిఆర్ నాయుడు చేసిన ఆరోపణలు, నీ బిడ్డ వివాహం క్రైస్తవంలో చేసావా లేదా? ఎందుకని ఇవాళ సమాధానం చెప్పలేదు? కరుణాకర్ రెడ్డి హిందువా, కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడా, నాస్తికుడా? వాళ్ళు జనం జుట్టు పీక్కుంటున్నారు, ఇతనిదే ధర్మం. కొన్నాళ్ళు నాస్తికుడు అన్నావు, హిందూ ముసుగేసుకున్నావు, టీటీడీ బోర్డు మీద కన్నేసావు, సభ్యుడిగా రాజశేఖర రెడ్డి చేశాడు, తర్వాత చైర్మన్ పోస్ట్ అడిగావు, చేశారు, జగన్మోహన్ రెడ్డి చేశారు. అంతా కూడా ఏంటి, టీటీడీ బేస్గా నీ అడ్డాగా దాన్ని మార్చి ఏమంటాడు, నా నిఘా నేత్రాలు ఉన్నాయంటున్నాడు ఇవాళ. ఎక్కడ ఈఓ ఛాంబర్లో నా నిఘా నేత్రాలు, చైర్మన్ దగ్గర నా నిఘా నేత్రాలు, జేఈఓ దగ్గర నిఘా నేత్రాలు. అంటే ఇవాళ పారా హుషార్, అతను మోల్స్ని టీటీడీ మొత్తం పెట్టాడనమాట. ఇవాళ ఎక్కడ చూసినా నా కోవర్ట్లు ఉన్నారని అతను బెదిరిస్తున్నాడంటే ముందు వాళ్ళని ఏరివేయాలి. అంటే టీటీడీ కేంద్రంగా జరుగుతున్న కుట్రలకి ఇది ఒక తార్కాణంగా కనపడుతుంది. విజిలెన్స్ వాళ్ళని మీరు అన్నారు ఇందాక, అసలు కనీసం నువ్వు అలౌ చేయలేదని సత్యమూర్తి గారు చెప్పారు. ఆ రిపోర్ట్ ఎప్పుడుది? 2021-24 విజిలెన్స్ రిపోర్ట్. దాణాలో 78 లక్షల కమిషన్ తీసుకున్నావా లేదా? నాచు పట్టిన నీళ్లు తాగిచ్చావా లేదా? ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ వాడారా లేదా? కాలం చెల్లిన మందులు ఇతను కొనుగోలు చేశాడని. అంటే నీ అవినీతికి, నీ అక్రమాలకి ఎలా నువ్వు గోవుల్ని చంపేశావు. ఎవరన్నా ఎక్స్పైర్డ్ మెడిసిన్ కొంటారమ్మా? ఇక్కడ పశువుల్ని అలాగే చేశారు, అక్కడ మనుషుల్ని అలాగే చేశారు. చేసిన నేరాలన్నీ వాళ్ళు చేసి అవన్నీ పాతవన్నీ ఇప్పుడు జరిగినట్టు చెప్తుంటారు. అది వాళ్ళ స్పెషాలిటీ. అది ఇంకా సవాల్ చేస్తున్నాడు, దేనికైనా సిద్ధమే అంటున్నాడు, జైలుకి వెళ్తానికైనా సిద్ధమే అంటున్నాడు. అంటే ఏంటి, ఒక ఉద్రిక్తత రెచ్చగొట్టడం,
ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏదో రకంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళ ద్వారా దాన్ని రచ్చ చేయాలని, దాన్ని ఒక రణరంగంగా మార్చాలని ఒక కుట్ర. ఇప్పుడు తొక్కిసలాటలో ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేశారా లేదా? ఆ సస్పెండ్ చేసిన ఆఫీసర్ హరినాథ్ రెడ్డి ఈ గోశాలకు సంబంధించిన అధికారా కాదా? అతను పంపిన ఫోటోలను నువ్వు ఈ విధంగా ప్రెస్ మీట్కి ఉపయోగించుకున్నావా లేదా? శ్యామలరావు చేసినటువంటి ఆ వ్యాఖ్యలలో కానీ, ఈవో ఏది చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడిన మాటలు కానీ కనీసం ఒకదానికి అతను ఆధారం చూపించాలి. ఖండించలేదు భువన కరుణాకర్ రెడ్డి. ఉద్దేశపూర్వకంగా దాన్ని ఏం చేస్తున్నాడు? డైవర్ట్ చేస్తున్నాడు. జైలుకి వెళ్తానంటే అంటే ఇప్పుడు నిన్ను జైలుకి పంపించడం ద్వారా మళ్ళా ఇంకో డ్రామా అక్కడ క్రియేట్ చేయాలన్నా? చట్టం తన పని తను చేసుకుపోతుంది. వాళ్ళు కేసులు పెడతారు, ఆ కేసుల్లో నువ్వు రుజువు చేసుకోవాలా, నీ ఆరోపణలు రుజువు చేసుకోవాలా. ఇంజనీరింగ్ విభాగంలో సత్యమూర్తి గారు 1600 కోట్ల స్కామ్కి పాల్పడ్డారు. ఫైళ్ళు తగలబెట్టారు. అవునా కాదా? ఇంజనీరింగ్ విభాగంలో ఫైళ్ళు తగలబడ్డాయా లేదా? 1600 కోట్లు అందులో నువ్వు అక్రమాలకు పాల్పడ్డారని వాళ్ళు ఎవరు చెప్తున్నారు? ఈవో చెప్తున్నాడు. ఎవరా ఈవో? ఆయనకి రాజకీయంతో ఏం సంబంధం? ఆయన ఒక సీనియర్ ఐఏఎస్. ఎవరు? శ్యామలరావు. వాళ్ళు రాజకీయ ఆరోపణలు చేస్తారా? ఒక పక్క విజిలెన్స్ రిపోర్ట్ వాళ్ళ చేతుల్లో పెట్టుకున్న ఆధారాలతో వాళ్ళు మాట్లాడుతుంటే, ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టమన్నాడు కాబట్టి పెట్టడం, మళ్ళా బురదేయమన్నాడు కాబట్టి వేయటం, గుడ్డగాల్చి ముఖానేయడం, తుడుచుకోమంటాం. వీళ్ళకి అదొక అలవాటుగా మారింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అంటే నేను ఈ రెండు విషయాలని కంపేర్ చేయటం కరెక్ట్ కాదు, కానీ నేను ఖచ్చితంగా చెప్పాలని అనుకుంటున్నా. ఏంటి అంటే పాస్టర్ ప్రవీణ్ విషయం ఉంది. పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఆయన దురదృష్టవశాత్తు ఒక ప్రమాదంలో మరణిస్తే జీవి హర్షకుమార్ అనే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీగా పనిచేసిన వ్యక్తి సవాల్ చేశాడు. అది హత్య 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 అని చెప్పి ఛాలెంజ్ చేశాడు పోలీసుల్ని. పోలీసులు అతనికి నోటీస్ ఇచ్చారు. నువ్వు హత్య అని అంటున్నావు కదా, నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొచ్చి మాకు ఇవ్వు, మేము కేసు దర్యాప్తు చేస్తామని చెప్పి పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఆ దర్యాప్తు చేసే పని మీది కదండి, నా దగ్గర ఏమో ఆధారాలు లేవండి అని చెప్పి వచ్చాడు. నోటీసులతోటి నన్ను ఆపలేరని అన్నాడు, కానీ తర్వాత ఆగిపోయాడు. అతనితో పాటు ఇంకొక 22 మంది అతని వీడియో చూసి ఇంకా కొంతమంది వీడియోలు చేశారు. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తే వాళ్ళందరూ మాకు తెలియదు సార్, హర్షకుమార్ చెప్పాడు కాబట్టి మేము చెప్పామని చెప్పి వాళ్ళు అన్నారు. పోలీసులు ఇంక ఇవన్నీ ఊరికే వాళ్ళు వ్యూస్ కోసం చెప్పుకున్నారులే యూట్యూబ్లో అని చెప్పి పోలీసులు వదిలేశారు. అట్లాగే సేమ్ మోడస్ ఆపరండి ఇక్కడ జరుగుతున్నది. తిరుమలలో కూడా గోవులు చనిపోయినాయి అని ఒక ఆయన చెప్తాడు. ఇంకా వెంటనే గోవులు చనిపోయినాయి ఇంకొక ఆయన ఆరోపణ చేస్తాడు. గోవులు చనిపోయినాయి అని ఏదో పాత ఫోటోలు తీసుకొచ్చి వేరే ఫోటోలు తీసుకొచ్చి సాక్షిలో వేస్తారు. అవి తీసుకొచ్చి సాక్షి ఛానల్లో డిబేట్ పెడతారు. అవి తీసుకొచ్చి మొత్తం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. మోడస్ ఆపరండి చెప్తున్నా నేను. అంటే ఒక అబద్ధాన్ని ప్రచారం చేయటానికి ఈ వీళ్ళు చేసే విధానం ఇది. ఇట్లా చేసి ప్రజల్ని నమ్మించటానికి మొత్తం వాళ్ళ సోషల్ మీడియా టీమ్స్ అన్నీ కూడా ఇదే పనిలో ఉంటాయి. అందుకని భూమన కరుణాకర్ రెడ్డి అసలు ఆ ఆరోపణ చేయంగానే రాత్రికి రాత్రి అరెస్ట్ చేయాల్సింది. కూటమి ప్రభుత్వం ఏమో అన్ని చట్ట ప్రకారం చేయాలి, ధర్మ ప్రకారం చేయాలి, న్యాయ ప్రకారం చేయాలని చెప్పి వీళ్ళు ఆగుతూ ఉంటారు. ఈ లోపలేమో వాళ్ళు డ్యామేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది అదే. ఈ రోజుకి కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఏమంటున్నాడు? ఈవో చెప్పినా చైర్మన్ చెప్పినా పశ్చాత్తాపట్టలేదు, నేను జైలుకు వెళ్ళటానికి కూడా సిద్ధం అంటున్నాడు. మీరు ఆ మాటలు గమనించండి. లేదండి నాకు వచ్చిన సమాచారం అది మీరు వెరిఫై చేసి చెప్పండి అని అనటం అది కరెక్ట్ విధానం. కానీ వీళ్ళందరూ కూడా ఇల్ మోటివ్ తోటి, ఒక బ్యాడ్ ఇంటెన్షన్ తోటి వీళ్ళు చేస్తారు. కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే నేను జైలుకి వెళ్ళటానికైనా సిద్ధం అంటాడు. నువ్వు జైలుకి వెళ్ళటం ఎందుకు? నువ్వు అంత త్యాగం ఎందుకు చేస్తున్నావు? నీకు అంత అవసరమే ఉంది?
ఇది రాజకీయ కోణంలో తీసుకెళ్ళాలి అన్న ఒక తపన తప్ప నీకంత కన్సర్న్ ఏముంది? నువ్వు కన్సర్న్ ఉంటే ఆవులకి వేసే ఫీడ్లో 78 లక్షలు కొట్టేస్తావా? 78 ఆవులకి వేసే ఫీడ్ మేతలో 78 లక్షలు కొట్టేసిన వ్యక్తి ఈ రోజున వచ్చి నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధం, నేను నిరూపిస్తానంటాడు. ఎవరి మీద సవాల్ చేస్తావు? వెంకటేశ్వర స్వామి మీద సవాల్ చేస్తావా నువ్వు? అంటే వీళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా వీళ్ళందరూ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఇందులో వాస్తవం ఉంటే వాటి టీటీడీ చైర్మన్ అట్లా చెప్తుండే, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అట్లా చెప్తుండే, పాత విజిలెన్స్ రిపోర్ట్లు ఆయన టైంలో భూమన కరుణాకర్ రెడ్డి టైంలో ఉన్న విజిలెన్స్ రిపోర్ట్లు తీసుకొచ్చి బయటికి వచ్చి చెప్తూ ఉండే. అయినా సరే నేను జైలుకి వెళ్తా అంటాడేంటి? ఒకసారి జైల్లో వేస్తే సరిపోతుంది కదా. పింక్ డైమండ్ మీద అదే కదా చేసింది. పింక్ డైమండ్ పైన ఏం ఆరోపణలు చేశారు? విజయసాయిరెడ్డి ఏమని మాట్లాడాడు? రమణ దీక్షితులు ఏమని మాట్లాడాడు? ఇప్పుడుకిప్పుడు అసలు వెళ్తే చంద్రబాబు ఇంట్లో దొరుకుద్ది అన్నాడు. 24 గంటల్లో చంద్రబాబు ఇంట్లో పింక్ డైమండ్ దొరకకపోతే రాజీనామా చేస్తానన్నాడు. ఎవరు? సవాల్ విజయసాయిరెడ్డి. అప్పట్లో ఏమైంది? పింక్ డైమండ్ ఉందా అసలు? ఇదే ధర్మారెడ్డి ఏమని చెప్పాడు? అసలు పింక్ డైమండ్ అనేదే లేదన్నాడు. వీళ్ళు తెచ్చుకుని నియమించిన ఈవో ధర్మారెడ్డి అసలు పింక్ డైమండే లేదు అని చెప్పాడు. అంటే ఎలా వీళ్ళ మోడస్ ఆపరాండి ఏది మన సత్యమూర్తి గారు చెప్పినట్టు వీళ్ళు చేసే ఆరోపణలు ఏ విధంగా ఉంటాయంటే దానిలో ఎంత నిజం ఉందో ఈ 100 గోవులు సరిపోయిందంతో అంతే నిజం ఉంది. అయితే భూమన కరుణాకర్ రెడ్డి కేవలం ప్రచారంతోనే ఆపకుండా ఆయన ఇప్పుడు సవాళ్ళు కూడా విసురుతున్నారు అంటే మరి ఆయన దగ్గర ఏ ఆధారం లేకుండానే ఇలా మాట్లాడుతున్నారా? లేదు అంటే ఇప్పుడు ఏవైతే మీరు అన్నట్టు ఆరోపణలు వస్తున్నాయో గుడ్డగాల్చి మేదేస్తే ఎంతసేపు దాన్ని తుడుచుకోవడమే తప్పించి సరైన యాక్షన్స్ తీసుకోకపోవడం కూడా టీటీడీ వైఫల్యంగా భావించవచ్చు అంటారా? అండ్ దీన్ని ఇలానే వదిలేస్తే అది ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత కొంతలో కొంతన్నా కూడా నమ్మే అవకాశం ఉంటుంది కదా. ఇలాంటి వాటికి అసలు ఆస్కారం అనేది ఇవ్వకూడదు. అండ్ మొన్న జరిగిన తొక్కిసలాట ఘటన దీని తర్వాత కూడా ప్రజలు కూడా తిరుమల విషయంలో కొంచెం ఏది బయటకు వచ్చినా కూడా సీరియస్గా నమ్మే అవకాశాలే కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి 36 మంది మర్డర్ జరిగిందని 4 రోజులు అవ్వకుండానే ధర్నా చేశాడు ఢిల్లీలో. ఇచ్చాడు ఆధారాలు. ఆ చనిపోయిన 36 మంది హత్యకు గురైన వాళ్ళ పేర్లు ఇవ్వండి అని అడిగితే 3 చనిపోతే 36 మంది చనిపోయారన్నారు. అంటే 43 ఆవులు చనిపోతే 100 ఆవులు చనిపోయినాయి అన్నారు. చనిపోయినాయి 43 ఆవులు, మరి పుట్టిన 58 లేగదూడల గురించి ఎందుకు మాట్లాడు? ఇప్పుడు నువ్వు పశుదాణ కొనుగోళ్లలో నువ్వు అవినీతికి పాల్పడ్డావా లేదా? 78 లక్షల కమిషన్ల పరిస్థితి ఏంటి? కల్తీ నెయ్యి, మహాప్రసాదం, ఏది లడ్డూ తయారీలో వాడిన కల్తీ నెయ్యి. మరి కర్పూరం ఆర్పితే సరిపోదు కదా. మీరు కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి ఇన్ని చెప్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఇప్పటికే చాలాసార్లు తిరుమల ప్రక్షాళన చేస్తాను అని చెప్పి ఆయన కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ 11 ఈవెన్ సంవత్సరం అవస్తుంది. ఇప్పుడు పోయినా కూడా వాళ్ళపై చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? మరి వాళ్ళపైన జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఏమైంది? ఆ కల్తీ నెయ్యి వివాదం వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, సీరియస్ అయింది, సిట్ వేశారు. నీకు 4 అరెస్ట్ అయ్యారా లేదా? ఏ డైరీలకైతే వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారో ఎవరున్నారు అక్కడ? వాళ్ళు ఎక్కడున్నారు? ఏఆర్ డైరీ రాజశేఖర్, లేకపోతే వైష్ణవి డైరీ, ఆ బోలేబాబా డైరీ, అసలు ఈ పేర్లు ఎప్పుడన్నా విన్నావా? ఎక్కడ బోలేబాబా డైరీ, ఎక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం, ఎక్కడ కర్ణాటక నందిని డైరీ? అంటే నీ కమిషన్ల కోసం నందిని డైరీ నెయ్యి వాడకుండా బోలేబాబా డైరీ తీసుకొస్తావా? అసలు అది ఎక్కడది? ఉత్తరప్రదేశ్ ఎక్కడండి అది? గోరఖ్పూర్, డెహ్రాడూన్. ఆ గోరఖ్పూర్ ఎంపీ తిట్టాడు. కోట్లాది మంది హిందువులతో పశు కొవ్వు తినిపించాడు జగన్మోహన్ రెడ్డి అని. ఇప్పుడు 4 అందులో అరెస్ట్ అయ్యారా లేదా? దాని గురించి ఎందుకు మాట్లాడు? అంటే నువ్వు నిజంగా నెయ్యి కల్తీకి పాల్పడలేదా? ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి ఒకటే మాట అన్నాడు, బిఆర్ నాయుడు గారు, భూమికే భారం ఇలాంటి వాళ్ళు అన్నాడు. దానికి గింజుకుంటున్నాడు. నన్ను భూమికే భారం అంటావా? ప్రెస్ మీట్లో భూమాతకే నేను భారం అయ్యానంట అని గింజుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు చేసిన ఆరోపణలు ఆధారాలతో సహా విజిలెన్స్ రిపోర్ట్ దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకని ఖండించలేదు?
వాటి మీద సవాల్ ఎందుకు విసరలేదు? ఇంజనీరింగ్ విభాగంలో 1600 కోట్ల అవినీతికి నాకు సంబంధం లేదు. ఆర్పు కర్పూరం పశుదాణ కొనుగోళ్లలో నేను 78 లక్షల కమిషన్ తీసుకోలేదు. వెళ్తావా మళ్ళీ కర్పూరం ఆర్పటానికి? టీడీఆర్ బాండ్స్ ఎక్కడ? కొడుకు డిప్యూటీ మేయర్గా తిరుమల తిరుపతి. అరే 1000 కోట్లు ఇవాళ టీడీఆర్ బాండ్స్ కుంభకోణానికి పాల్పడితే అందుట్లో కారుమూరి నాగేశ్వరరావు, భూమన తండ్రి కొడుకులు, విశాఖపట్నంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ. 4000 కోట్ల ఒక్క టీడీఆర్ బాండ్స్ స్కామ్. 10,000 కోట్లు అంటున్నారు. అసలు దాని ముందు మంత్రి నారాయణ గారు నిగ్గు తేల్చాలి. అంటే వీళ్ళు కూటమి ప్రభుత్వంలో కూడా మనకు లోపం కనపడుతోంది. ఏది నువ్వు అన్నట్టుగా ఆ ఆరోపణలు వచ్చినప్పుడు, విచారణలు చేస్తున్నప్పుడు వెంటనే వాటిని ఫిక్స్ చేయకపోవటం, ఆ దోషుల్ని కఠినంగా శిక్షించకపోవటం, ఈ దోషుల్ని ప్రజల ముందు నిలబెట్టకపోవడంలో జరుగుతున్న జాప్యం. ఈ పరిస్థితి అన్నమాట ఇవాళ తిరుమల తిరుపతి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఇవాళ మళ్ళా తిరుమల తిరుపతి వేదికగానే రాష్ట్రంలో ఇవాళ అల్లకల్లోలం సృష్టించే కుట్ర, మళ్ళా రెచ్చగొట్టే ఈ ఉద్రిక్త ప్రసంగాలు. రైట్ సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరంగా వస్తుంది. అంటే మొదటి 3 నెలల్లో మనం చూసాము వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలను అన్యాయంగా చంపేస్తున్నారు అని చెప్పి. ఆ తర్వాత వైసీపీకి అనుకూలంగా పనిచేసే వాళ్ళని, సోషల్ మీడియా వాళ్ళని కావాలని అరెస్ట్ చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి. ఈ గత 2 నెలలుగా మనం చూస్తే మతాలకు సంబంధించిన అంశాలు తెర మీదకి ఎక్కువ వస్తూ ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పాస్టర్ ప్రవీణ్ కావచ్చు, హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. సో ఇదంతా ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ చాలా ప్లాన్ ప్రకారం చేస్తున్నారండి. ఎంత ప్లాన్ ప్రకారం చేస్తున్నారంటే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అసలు సమయం సందర్భం లేకుండా జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రం కప్పుకున్న ఫోటోని వేసి హిందూ ధర్మ పరిరక్షకుడు అని ప్రచారం చేశారు. ఆ ప్రచారం బాగా పంపించి ఆ ఫోటోలు బాగా మార్కెట్లో బాగా సర్క్యులేట్ చేయించి జగన్మోహన్ రెడ్డికి ఇట నామాలు పెట్టి ఆ ఫోటోని బాగా ప్రచారం చేసిన కరెక్ట్గా ఆ 2వ రోజు భువన కరుణాకర్ రెడ్డి వచ్చి ఆవులు చచ్చిపోయిన విషయం చెప్పాడు. మీరు చూడండి, మీరు ఇప్పుడు నేను చెప్తున్నామని మీరు వెరిఫై చేసుకోండి. ఇతనేమో హిందూ ధర్మ పరిరక్షకుడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోగానే ఆ వెంటనే ఏంటి, ఈ భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయినాయని చెప్పడం. మీరు లింక్ చేసుకోండి. మీరు ఏంటి అంటే ఇతనేమో హిందూ ధర్మ పరిరక్షకుడుగా ప్రచారం చేయటం, కూటమి ప్రభుత్వాన్ని హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పటం. ఇది చేయకుండా ఇది చేసినట్టయితే మనం ఏదన్నా కొంత అర్థం చేసుకోవచ్చు. ఇది చేసిన తర్వాత ఇది చేయటం ఏంటి, భువన కరుణాకర్ రెడ్డి వచ్చి మాట్లాడిన మాటలు ఏంటి అంటే ఇది ఎందుకు చేసావు అంటే ముందరే హిందూ ధర్మ జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడు ఏంటి, ఇవన్నీ చెప్పిన తర్వాత 2 రోజుల తర్వాత తిరుమల గోశాలలో గోవులు చనిపోయినాయి అని ఆయన వచ్చి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వటం. ఎంత పక్కడ్బందీగా సమాజంలో విషాన్ని ఎట్లా ఇంజెక్ట్ చేయాలి, స్లో పాయిజన్ని ఎట్లా ఎక్కించాలి, ఈ సొసైటీ మొత్తం కూడా పక్షవాతం వచ్చి ఎట్లా పడిపోయేలాగా చెయ్యాలి అని ఎంత సైంటిఫిక్గా ఈ వైసీపీ వాళ్ళు వెళ్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి చూస్తే ఇవన్నీ తలుచుకుంటే ఒక్కొక్కసారి భయం పుడుతుంది. ఏంటిది, ఇంత కుట్ర, హిందూ మతం మీద హిందూ ధర్మం మీద ఇంత కుట్ర పొందుతారా? సో మిగతా అంశాలు వేరు, తిరుమల దేవుడి అంశం వేరు. సో ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంటే సరిపోతుందంటారా? అసలు తిరుమల గురించి ఇంత దుష్ప్రచారం చేస్తున్నప్పుడు సీరియస్ యాక్షన్స్ వెంటనే తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? ఇప్పటికీ తీసుకున్నారు. ఇప్పుడు సీరియస్ అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ హరనాథ రెడ్డి అనే అతన్ని తీసేశారు. ఆ హరనాథ రెడ్డి వెళ్ళి భువన కరుణాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ తప్పుడు ఫోటోలు అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి బురద చల్లిచ్చాడు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో బిఆర్ నాయుడు నీకు చుక్కలు చూపిస్తా అని చెప్పాడు. ఇప్పుడు చుక్కలు చూపిస్తారు. అంటే ఏంటి అంటే ఒక తప్పు చేసిన వ్యక్తి ఆ తప్పు చేసిన వ్యక్తి మీద చర్య తీసుకోగానే అతను వెళ్ళిపోయి అతను మొత్తం ఇందులో ఒక అభూత కల్పనలతోటి ఒక రిపోర్టు వేరే వైసీపీ వాళ్ళతోటి చెప్పిస్తున్నాడు. ఈ హరనాథ రెడ్డి తొక్కిసలాటకి ప్రధాన కారణం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన తర్వాత
అతన్ని సస్పెండ్ చేస్తే అతను ఏం చేశాడు, సస్పెండ్ అయినందుకు సిగ్గుపడి కూర్చోలే, ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు అతను. మనం ఇది గమనించాల్సింది. అంటే ఈ 10 నెలలుగా భూమనకు అందాల్సిన కమిషన్లు అందట్లా. మరి అందవు కదా, ఇప్పుడు దాణా మీద కమిషన్ రావటల్లా. కొట్టేయాలి, అవన్నీ కొట్టేయాలి, కొట్టేయటానికి వీలు కనపట్టాలా. అంటే ఎంత కుట్రలు జరుగుతున్నాయి చూడు. అంటే ఈ కుట్రలన్నీ కూడా ఒక్కొక్కటి భగ్నం చేసుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ కుట్ర పన్నేవాడిని నువ్వు కుట్ర పన్నదు బాబు అని బతిలాడితే వినడు. అతని భాషలో చెప్పాలి, బిఆర్ నాయుడు భాషలో చెప్పాలి. బిఆర్ నాయుడు చెప్పాడు చుక్కలు చూపిస్తా అన్నాడు, తొందరగా చుక్కలు చూపించమని హిందువులందరూ కోరుకుంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.